జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటైర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. విలువలు లేని మీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. ఎప్పుడు తన ట్విట్టర్ తోని ఆకట్టుకునే అంబటి రాంబాబు మరోసారి వ్యంగ్యంగా తన ట్వీట్ చేయడం ప్రధానంగా చూసినట్టయితే ఈసారి మరోసారి పవన్ కళ్యాణ్ పై ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను అంబటి రాంబాబు ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏపీలో టీడీపీతో తెలంగాణలో బీజేపీతోని పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపైన విమర్శలు చేయడం జరిగింది. విలువలు లేని మీకు ఇది సాధ్యము అంటూ కూడా ట్వీట్ చేశారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని బీజేపీతో పొత్తు, ఏపీలోని ఇటు తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకున్నారు అంటూ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్విట్టర్ లో ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంతో పాటు ఫోటోలు కూడా అక్కడ ఆయన అటాచ్ చేయడం జరిగింది. ఒక పక్క తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోటోతో పాటు మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో, అక్కడ అలా ఇక్కడ ఎలా అంటూ కూడా ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ ఏదైనా సభలో కావచ్చు, కార్యక్రమాల్లో రాజకీయపరమైన కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలోని అక్కడ చేసిన కామెంట్స్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. అంటే గతంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి చంద్రబాబుని కలిసి పొత్తులకు సంబంధించి బయటికి ప్రకటించిన నేపథ్యంలో కావచ్చు, ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని వెనువెంటనే ట్విట్టర్ ద్వారా మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మంత్రి అంబటి రాంబాబు ఈ విధంగా ట్విట్ తో పాటు మరో పక్క ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తాజాగా మొన్నటికి మొన్న ఇటు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి సీట్ల వ్యవహారం నేపథ్యంలోని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయిన సందర్భం చూసాము. అదే రోజు అంతకంటే ముందుగానే చంద్రబాబు నాయుడును జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆయన ఆరోగ్య సమస్యలు తెలుసుకునేందుకు పవన్ నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రెండు అంశాలను సంధిస్తూ అటు తెలంగాణలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవటం, ఇటు ఏపీలోని తెలుగుదేశం పొత్తు పెట్టుకోవడంతో విలువలు లేని మీకు ఇది సాధ్యమంటూ కూడా పవన్ ట్వీట్ చేసిన సందర్భం మనం చూస్తూ పవన్ పై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీనిపై జనసేన నేతలు, జనసేన కార్యకర్తలు మాత్రం తీవ్ర స్థాయిలో అంబటి రాంబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు కావాలని చెప్పి
జగన్ మెప్పు పొందటానికే ఈ విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు అంటూ కూడా ఇటు జనసేన శ్రేణులన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే మరోసారి పవన్ టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా స్పందించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.